మనిషికి ధైర్యం ఉండాలి, గుండె ధైర్యం ఉండాలి. మెయిన్గా రాజకీయ నాయకులకు, పార్టీలను నడిపించే అధినేతలకు గట్స్ ఉండాలి. గెలుస్తుంటాం, ఓడిపోతుంటాం, కానీ నిలబడ్డం నేర్చుకోగలగాలి. నిలబడే తట్టుగా తయారు చేయాలి నాయకులను. ధైర్యంగా పోరాడే స్ఫూర్తిని నింపాలి నాయకుల్లో. గడప గడపకు కార్యకర్తలు మన కోసం పనిచేసే దమ్ము, ధైర్యంని పార్టీలో ఉన్న అధినేతలు కల్పించడమే కాదు, దాన్ని ముందుకు తీసుకెళ్లడంలో కూడా కీలక పాత్ర పోషించగలగాలి. ఓ రోజు గెలుస్తాం, ఓ రోజు ఓడిపోతాం, కానీ ఎప్పుడూ ఒకేలా ఉండదు రాజకీయం అన్న సత్యాన్ని తెలుసుకొని అడుగులు ముందుకు వేయగలిగితే అప్పుడు ఇబ్బంది అనేది ఎంతొచ్చినా తట్టుకునే శక్తి కూడా అంతేగా గట్టిగా వస్తుంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ సీఎం మాజీ సీఎం అయిపోయాడు. ఎస్, నిన్న మొన్నటి దాకా జగన్మోహన్ రెడ్డి గారిని అంటే సీఎం జగన్ అనేవాళ్ళం, కానీ కట్ చేస్తే ఇప్పుడు ఏకంగా కూటమి అధికారంలోకి రావడం, కూటమి టీడీపీ, జనసేన, బీజేపీ అందరూ జతగట్టి చివరికి జగన్ను ఓడించిన వైన్యం గడిచిన ఎన్నికల ఫలితాలతో మనం చూసాం. ఇప్పుడు రాబోయే 5 ఏళ్ల కాలంలో కూటమి అధికారంలోకి ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు నిన్నే ప్రమాణ స్వీకారం చేసిన సంగతి మనకు తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు అధికారంలో ఉన్నారు. కూటమి నేతలు అధికారంలోకి వచ్చారు. కానీ ఇప్పుడే అసలు సినిమా మొదలైంది అంటున్నారు ముఖ్యమంత్రిగా మాజీ ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారు. అవును, ఓటమిని బేరేజ్ వేసుకుని తొలి రోజే జగన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పటికీ ప్రజల్లో తిరుగుతుందంటేనే తన బలమేంటో ప్రజలు చెప్పకని చెబుతున్నారు. మాట మాట్లాడితే నమ్మేదానికి జనాలున్నారు. స్ఫూర్తినిచ్చే మాటలే కాదు, చెబితే చేస్తాడు, చేసేదే చెబుతాడు అన్న నానుడి ఇప్పటికీ జగన్లో కనబడుతుంది, ఆయనలో ఉంది. ఇక తాజాగా ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కీలక ఫైళ్ళ మీద సంతకాలు పెడుతున్న తరుణంలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు సైతం తనదైన మీటింగ్ కొనసాగిస్తున్నారు. ఇప్పటిదాకా బ్యాకెండ్లో కార్యకర్తలతో, బ్యాకెండ్లో ముఖ్యమైన ఎమ్మెల్యేలతో, మంత్రులతో మీటింగ్ నిర్వహిస్తూ వెళ్తున్న జగన్ గారు ఈసారి ఏకంగా ఎమ్మెల్సీలతో కీలక భేటీ నిర్వహించడం జరిగింది. మండలిలో ఇప్పుడు వైఎస్ జగన్దే పెద్దపీట. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ, టీడీపీ కూటమి అధికారంలో ఉన్నప్పటికీ మండలిలో మాత్రం జగన్ సంఖ్య ఎక్కువగా ఉందట. ఈ మండలికి సంబంధించిన 41 మంది ఎమ్మెల్సీ నాయకులతో ఈరోజు జగన్ భేటీ నిర్వహించారు. ఇది విజువల్స్ బయటకు కూడా రావడం విశేషం. ఏదేమైనా ఎమ్మెల్సీలదే హవా ఉంటుంది అని జగన్ ప్రకటించారు. ఏ బిల్ చంద్రబాబు పాస్ కావాలన్నా, ఏదైనా అసెంబ్లీలో ఓకే అయిన తర్వాత అది మండలికి వస్తుంది. శాసన మండలిలో ఇక మీరు పర్ఫెక్ట్గా ప్రతి సబ్జెక్టును ప్రజల దగ్గరికి తీసుకెళ్ళాలి. ఏదైనా నిర్మోహమాటంగా చెప్పగలగాలి. ఎక్కడ తడబడకూడదు, ఎక్కడ మీరు సబ్జెక్ట్ డీవియేషన్ ఉండకూడదు. ప్రణాళికబద్ధంగా మనం ముందుకెళ్ళాలి అని వాళ్ళను నిర్దేశం చేశారట రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఇక ఇదే సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు పలు కీలక వ్యాఖ్యలు సైతం చేశారు. రాజకీయాల్లో ఓడిపోవడం, గెలవడం అన్నది సర్వసాధారణం. ఓడిపోయినంత మాత్రాన భయపడకూడదు. కేసులు పెడతారు, ఇబ్బంది పెడతారు, ఏదైనా చేయనియండి, బలంగా నిలబడ్డమే ముఖ్యం. మనం ఎంత బలంగా నిలబడతాం, ఎంత బలంగా ముందుకు వెళ్తామన్నదే ఈ 5 ఏళ్ల కాలంలో మనం నిరూపించుకోగలగాలి. మనకు 40% ఓటు బ్యాంక్ బలంగా ఉంది. దాన్ని కాపాడుకుంటూ మరింత మనం ఏమి కోల్పోయామో అది గ్రహించుకొని కోల్పోయిన వాటిని చేజెక్కించుకోవడమే ఇప్పుడు మనం చేయాల్సిన అతి ముఖ్యమైన పని అన్నారు. ఎన్డీఏలో చక్రం తిప్పే అవకాశం ఉండి కూడా ప్రత్యేక హోదా సాధించుకోకపోవడం రాష్ట్రంలో ఏ ఒక్క యువకుడు కూడా చంద్రబాబు నాయుడిని క్షమించడు రాబోయే రోజుల్లో అని జగన్ అన్నారు. ఈ రాబోయే రోజుల్లో మన కార్యకర్తలను ఎవరైనా ఇబ్బందులు పెట్టారో వారి గ్రామాలకు వెళ్ళి వారికి మనోధైర్యాన్ని ఇచ్చి వారికి తోడుగా, వారికి అండగా కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉంది, చేస్తాం కూడా. నాకు సత్తా ఉంది, నాకు దమ్ముంది, నాకు ధైర్యం ఉంది, చేయాల్సిన వయసు ఇంకా ఉంది. ఇక గతంలో ఏకంగా 14 నెలల పాదయాత్ర చేశాను నేను. ఆ వయసు ఇప్పటికీ నాకు ఉంది, ఆ సత్తువ ఈ రోజుకు నాకు అలానే ఉంది అంటూ జగన్ చెప్పుకొచ్చారు. అంటే రాబోయే రోజుల్లో ఒక పెద్ద భారీ పాదయాత్ర ఉండబోతుంది అనే సమాచారం అయితే జగన్ ఇచ్చేశారని చెప్పాలి. ఎప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ప్రారంభమవుతుంది అన్నది మాత్రం ఇది ప్రారంభమవుతుంది అన్నది మాత్రం చూడాల్సిన అవసరం ఉంది. కానీ ఆ సిచ్యువేషన్, ఆ పరిస్థితి వచ్చేదాకా నడిపించాల్సిన బాధ్యత కూడా మీ అందరిపైన ఉంది అని జగన్ చెప్పుకొచ్చారు. ఎప్పటికప్పుడు పరిస్థితులను తగ్గట్టుగా చంద్రబాబు నాయుడుకు కొద్దిగా టైం ఇద్దాం, ఆ తర్వాత సినిమా ఇక మొదలవుతుంది అంటూ కూడా జగన్ చెప్పుకొచ్చారు. ఇప్పటికీ 2,70,000 కోట్లు బహుశా దేశ చరిత్రలో ఏ ఇతర రాష్ట్రంలో జరగనంత గొప్ప సంక్షేమాన్ని మనం ఇచ్చామని, ప్రజలకు కులం చూడకుండా, మతం చూడకుండా రాజకీయం చేశాం. అయినా
కొన్ని కారణాల వల్ల మనం ఓడిపోయినంత మాత్రాన పూర్తిగా మన పని అయిపోయినట్టు కాదు. మనల్ని నమ్ముకున్న కోట్లాది మంది ప్రజలకు మనం ప్రతినిత్యం వాళ్ళ కోసం పోరాడాలి. ప్రజల కోసం నిత్యం మనం అందుబాటులో ఉండాలి. ఇది జగన్మోహన్ రెడ్డి గారు తాజాగా ఎమ్మెల్సీ నేతలతో కీలక భేటీలో పాల్గొన్నారు. తదనంతరం జగన్ తను స్వయంగా విడుదల చేసిన కొన్ని వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఏదేమైనా ప్రజలిచ్చిన తీర్పు గౌరవిస్తూనే జగన్ తాను ఎలా మళ్ళీ ఎదగాలి, చేసిన తప్పుల నుంచి నేర్చుకుని మళ్ళా ఎలా గట్టెక్కాలి అనే దానిపైనే ఫోకస్ పెడుతూ అడుగులు వేస్తున్న దానికి ఇప్పుడు అంతా కూడా శబాస్ అంటున్నారు. 99% వాగ్దానాలు అమలు చేశాం, భయపడకండి, సంచలనంగా మళ్ళీ దూకుడుతో ముందుకొస్తాం, కాస్త ఓపిక పట్టాల్సిన అవసరమే మాత్రమే ఉందని తన ఎమ్మెల్సీలతో చెప్తున్న వీడియోలు ఇప్పుడు వెలుగులోకి వస్తున్న సంగతి మనం చూస్తున్నాం. ఏదేమైనప్పటికీ కూడా జగన్ చాలా కాన్ఫిడెంట్గా హూందాగా వ్యవహరిస్తున్న తీరుకు మాత్రం ఇక్కడ ముందుగా అభినందనలు. ఇంతటి దారుణమైన అపవిజయం చూసిన తర్వాత కోలుకొని నిలబడటమే కాకుండా నిలబెట్టే ప్రయత్నం చేస్తూ అడుగులు ముందుకేస్తున్న జగన్ వెంట కోట్లాది మంది ప్రజానికం కూడా ఉన్నారు అన్నది సత్యం అన్నది తాను గ్రహించగలిగారు. దానివల్లే తనకు ఆ ధైర్యం, ఆ స్ఫూర్తిని వచ్చింది. ఏదేమైనప్పటికీ కూడా ఈ వీడియోని అసలు లైక్ కొట్టి షేర్ చేయండి.